హే గాయ్స్ వెల్కమ్ టు మూవీ ఐస్. మనం ఈరోజు 2025లో రిలీజ్ అయిన టుగెదర్ అనే ఒక మంచి బాడీ హారర్ మూవీనే చూడబోతున్నాం. బాడీ హారర్ అంటే రీప్లేస్ ది సబ్స్టెన్స్, ఇలాంటి మూవీస్ అనేది మన ఛానల్లోనే ఉంటుంది. టైం ఉంటే చెక్ చేయండి. అప్పుడు బాడీ హారర్ అంటే ఏంటి ఎలాంటిది అని చెప్పి మీకు ఐడియా వస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, తినేటప్పుడు ఎవరైనా ఈ వీడియోని చూస్తున్నట్లయితే కాసేపు ఆ కంచాన్ని సైడ్ పెట్టండి అబ్బా. ఏం లేదు, కజిన్ చెప్పినాడని చెప్పి ఆత్రాత్రంగా తినేటప్పుడు ఈ మూవీని పెట్టుకొని చూసానన్నా, ఒక్కో ముద్ద తినేటప్పుడు మింగాలా ముయ్యాలా కూడా అర్థం కాక చాలా కష్టపడి జీర్ణించుకున్నా. సో నాలా మీరు సఫర్ అవ్వకూడదు అంటే కాసేపు ఆ కంచాన్ని సైడ్ పెట్టేసి ప్రశాంతంగా వీడియోని చూడండి. సో లేటెందుకు డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్ళిపోతామా? వెళ్ళేదానికి ముందు జస్ట్ ఇన్ కేస్ ఇంకా ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా ఏమైనా మూవీస్ 2.0 సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఓపెన్ చేసే ఒక దట్టమైన అడవిలో ఒక 10-15 మంది మైకేల్, కేటీ ఎక్కడున్నారు, రెస్పాండ్ అవ్వండి అని చెప్పి గట్టిగా పిలుస్తుంటారు అనమాట. మేబీ వాళ్ళు ఏదో కపులేమో ఈ ప్లేస్ వచ్చి తప్పిపోయినారేమో. అలా వాళ్ళ పక్క వెతుకుతా అంటే అప్పుడే అడవి మధ్యలో ఒక చిన్న లోయ ఉన్నట్టు చూపిస్తారు. అండ్ దానికి ఒక గంట కూడా ఉన్నట్టు చూపించి అట్లే కెమెరాని కిందకి చూపిస్తే ఓ 2 కుక్కలు ఉంటాయన్నమాట. మేబీ రెస్క్యూ టీం వచ్చినారు కదా, వాళ్ళు తీసుకొచ్చిన కుక్కలే ఏమో. అప్పుడే వాటికి దగ్గరలో ఒక చిన్న కుంటలా ఉంటుందన్నమాట. దాంట్లో కొద్దిగా వాటర్ కూడా స్టోర్ అయి ఉంటుంది. బట్ అది చూడ్డానికే కొంచెం విచిత్రంగా భయంకరంగానూ ఉంటుంది. ఎందుకంటే దాంట్లో నుంచి ఏదేదో వేర్లంతా బయటికి వచ్చినట్టు ఉంటుంది. ఆ వాటర్ ని ఆ కుక్కలు తాగుతున్నట్టు చూపించి అక్కడ సీన్ గా చేసి బయట ఆ రెస్క్యూ టీం ని చూసుకుంటే వాళ్ళు వెతికి విసిగెత్తిపోయినట్టున్నారు. ఇంకా వెళ్దామని చెప్పి ఆ కుక్కల్ని పిలిస్తే ఆ కుక్కలు బయటికి వచ్చేసి ఉంటాయి. బట్ ఎప్పుడూ చూడనట్టు ఒకదాన్ని ఒకటి కళ్ళార్పకుండా చూసేసరికి మధ్యలో వీడికి ఏమైందబ్బా అని చెప్పి సర్లే ఏదోటి అని చెప్పి వాటిని ఇంటికి పిలుచుకొచ్చిన తర్వాత అవి షెడ్ లోనే స్టే చేస్తాయి కదా. సరే అని చెప్పి లాక్ వేసుకొని బయటికి వెళ్తాంటే ఇప్పుడు కూడా అవి ఒకదాన్ని ఒకటి కళ్ళార్పకుండా చూస్తుంది. సరే అని చెప్పి వాడు వెళ్ళి పడుకునేసాడు. ఇంకా ఓ మిడ్ నైట్ టైంలో ఆ షెడ్ లో నుంచి ఏదో కుక్కలు అరుస్తున్నట్టు సౌండ్స్ వినిపించేసరికి ఈ టైంలో ఏంద్రా అని చెప్పి నిదానంగా ఆ ప్లేస్కి వెళ్ళి చూస్తే వాడే షాక్ అయిపోతాడు. ఎందుకంటే ఆ 2 కుక్కలు అతుక్కునేసి ఒళ్ళంతా రక్తంతో చూసేందుకు డిస్గస్టింగ్ గా ఉంటుంది. ఇక్కడ వేస్తారు మూవీ టైటిల్ టుగెదర్ అని. ఆ తర్వాత ఇక్కడ ఫోటోలు ఏరుకుంటాడు కదా, వీడే అనమాట మన మూవీ యొక్క హీరో, పేరు టిమ్. దాంట్లో మన హీరోయిన్ తో ఉన్న ఫొటోస్, వాళ్ళ అమ్మా నాన్నతో ఉన్న ఫొటోస్ అన్ని చూసంటే కరెక్ట్ గా అదే టైంకి మన హీరోయిన్ కూడా వస్తుందన్నమాట. మన హీరోయిన్ పేరు మిల్లీ. యాక్చువల్లీ మనోళ్ళు ఇద్దరు ఇంకొన్ని రోజుల్లో ఈ టౌన్ ని వదిలేసి వెళ్ళిపోతారనమాట. అందుకే అన్ని ప్యాక్ చేస్తున్నారా లేదని చెప్పి మనోడు ఒకసారి డబుల్ చెక్ చేస్తా అంటే మన హీరోయిన్ ఏమో రే మనం పార్టీ పెట్టినామని చెప్పి ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరూ వచ్చినారు, నువ్వు ఇక్కడ ఉంటే ఎలా రా అని చెప్పి వాడిని కూడా కిందకి పిలిచికెళ్తుంది. మనోడి గురించి లైట్గా చెప్పాలి అంటే మనోడి ప్రొఫెషనల్ లైఫ్లోనూ పర్సనల్ లైఫ్లోనూ పెద్దగా ఇంప్రూవ్మెంట్స్ ఏది లేదనే చెప్పొచ్చు. ఎందుకంటే ప్రొఫెషనల్ లైఫ్ని చూసుకున్నట్లయితే మనోడు ఒక మ్యూజిక్ ఆర్టిస్ట్ అనమాట. బట్ ఏదైనా ఒక మంచి సాంగ్ రాసినట్టు కానీ లేదంటే వాడు రాసిన సాంగ్స్లో ఏదైనా ఒకటి హిట్ కొట్టినట్టు కానీ ఏది లేదనమాట. ఇంకా పర్సనల్ లైఫ్ని చూసుకున్నట్లయితే అది కూడా ఆ మాత్రం ఉందనే చెప్పొచ్చు. అందులోనూ రీసెంట్గా వాళ్ళ అమ్మా నాన్న చనిపోయినారు కాబట్టి కొంచెం డిప్రెషన్లో ఉన్నాడనే చెప్పొచ్చు. దీన్నే ఒక ఇదిగా పెట్టుకొని మన హీరోయిన్ ఫ్రెండ్ ఎప్పుడు మన హీరోయిన్ని ఎగతాళి చేసే మాట్లాడేదనమాట. ఇలాంటి వాడితో ఉండే బదులు ఎలానో సిటీకే వెళ్తున్నావు కదా, అక్కడ ఒక మంచి పిల్లని పట్టుకొని వాడితో ఉండిపోవచ్చు కదా అని చెప్పేసరికి మన హీరోయిన్ మాత్రం ఎప్పుడూ మన హీరోని వదులుకోదు. ప్రొఫెషనల్ లైఫ్ పర్సనల్ లైఫ్ వాడిని కొంచెం డిప్రెస్ చేసింది. అంతేగాని వాడంటే నాకు ఇష్టమే అంటుంది. అట్లే ఈ పక్క మన హీరోని చూసుకుంటే వాళ్ళు కూడా మన హీరోని తక్కువ చేసే మాట్లాడతారు. అంటే మన హీరోకి మన హీరోని ఎక్కువ అన్నట్టు మాట్లాడతారు. కరెక్ట్ గా అదే టైంకి మన హీరోని కూడా పిలిచేసరికి సరే అని చెప్పి మనోడు లోపలికి వెళ్తాడనమాట. ఇంకా మనోళ్ళు ఈ ఊరు వదిలేసి వెళ్ళిపోతున్నారు కదా, సో ఒక చిన్న స్పీచ్ లా ఇచ్చేసరికి వాళ్ళు కూడా కరిగిపోతారు. అప్పుడే మన హీరోయిన్ కింద కూర్చొని మనోడికి ప్రపోజ్ చేసి నాతో ఉంటావా, నన్ను పెళ్లి చేసుకుంటావా అని చెప్పి రింగు లేకున్నా కూడా ఒక చిన్న గెస్ట్ లా చూపించేసరికి కనీసం మనోడు సరే ఏదోటి చెప్పాలి కదా. కానీ ఏమో జాతరలో తప్పిపోయిన పిల్లోల్లాగా బిక్కుమని చూసేసరికి అంతమంది ముందర మన హీరోయిన్ ఒకలా అయిపోయి టక్కని లేచేసరికి ఆ తర్వాత ఓకే అంటాడు. ఏందో మనోడి ప్రాబ్లము. ఇంకా నైట్ టైం అయ్యేసరికి ఇప్పుడు వాడు సారీ అడుగుతాడు. యాక్చువల్లీ వాడి ప్రాబ్లం ఏంటంటే వాడు పర్సనల్ లైఫ్ లోను వాడు కొంచెం డిప్రెస్డ్ గా ఉన్నాడు. అండ్ వాడి ప్రొఫెషనల్ లైఫ్ లోనూ వాడు కొంచెం ఫెయిల్యూర్ గానే ఉన్నాడు. అలాంటప్పుడు ఇలాంటి ఒక ఫెయిల్యూర్ వాడికి ఒక అమ్మాయి టక్కని ప్రపోజ్ చేసేసరికి కొంచెం షాక్ లో ఉండిపోయినాడు. అంతే తను మరీ మంచిదనమాట. వాడి సిచ్యువేషన్ ని క్లియర్ గా అర్థం చేసుకుని సరే అని చెప్పి ఆ పక్క తిరుక్కుని పనుకుంటుంది. బట్ ఒక 10 నిమిషాల తర్వాత టిమ్ వాళ్ళని వెళ్ళిపోమంటావా, నాకెందుకు వాళ్ళని చూసి నచ్చట్లేదు అంటే ఎవరు అని చెప్పి అట్లే ముందు చూసి ఎవరో వీళ్ళకి ఆపోజిట్ లో పనుకుంటారు. బట్ ఆ లేడీ చూసేందుకే కొంచెం క్రీపీగా ఉంటుంది. వాడు భయపడిపోయి నిదానంగా బెడ్షీట్ లోపల
లోపలికి వెళ్దాం అనుకుంటే లోపల నుంచి తను వచ్చేసరికి టక్కుని లేచి చూసే ఇదంతా వాడి కళ. యాక్చువల్లీ ఇప్పుడు వాళ్ళ టౌన్ నుంచి మూవ్ అయిపోయి సిటీలోకి వచ్చేసినారనమాట. ఇది కొత్త ఇల్లే. ఇప్పుడే ఒక్కొక్కటిగా లోపలికి తీసుకొస్తున్నారనమాట. నువ్వు ఏదైనా తీసుకురావచ్చు కదా అని చెప్పేసరికి సరే సరే అని చెప్పి ఏకంగా మన హీరోయినే ఎత్తుకొని లోపలికి వచ్చేస్తాడు. బట్ లోపలికి వచ్చిన తర్వాత ఏదో ఒక స్మెల్ వచ్చేసరికి బా ఏం స్మెల్ ఇది అని చెప్పి ఆ పక్క ఈ పక్కని చెప్పి ఎదుగుతా అంటే అప్పుడు ఆ కారిడార్ లో పైన ఒక లైట్ ఉంటుందన్నమాట. దాని పైనుంచే కొంచెం స్ట్రాంగ్ గా వచ్చేసరికి దాన్ని ఓపెన్ చేసి చూస్తే లోపల కొన్ని చనిపోయిన ఎలకలు ఉంటుంది. సరే అని చెప్పి లాగి చూస్తే టక్కన దాంట్లో ఒకటి కల్లేసరికి తెలియక కింద వేసాడో లేదో అప్పుడే మనకి క్లియర్ గా కనిపిస్తుంది ఒక 5-6 ఎలకలు చాలా దారుణంగా అతుక్కొని చనిపోయింటాయి. సరే అని చెప్పి వాటిని తీసుకొచ్చి బయటపడేస్తాడు. ఇంకా అక్కడ సీన్ కట్ చేసి మన హీరోయిన్ చూసుకుంటే తను కూడా తన వర్క్ ప్లేస్ కి వచ్చేసి ఉంటుంది అనమాట. అండ్ ఇప్పుడు ఏదో బ్రేక్ ఉండేసరికి టీ బ్యాగ్స్ ఉంటాయి కదా దాన్ని కప్పులోకి వేసుకుంటే అప్పుడు ఆ ప్లేస్ కి వచ్చిన ఒక ఓల్డ్ లేడీ నువ్వెందుకు ఆ టీ బ్యాగ్స్ వేసుకున్నావు, ఎవరిని అడిగి వేసుకున్నావు, నీదా అది ఇది అని చెప్పి చెత్త క్వశ్చన్ లేసా ఉంటుంది. అప్పుడే జేమి అనే ఒకడు వచ్చి మాట్లాడేసేసరికి ఆ లేడీ సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా వాడు మంచిగా ఇంట్రో ఇచ్చుకొని వాడు మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. అసలు వాళ్ళు మాట్లాడేటప్పుడే మనకే తెలుస్తుంది యాక్చువల్లీ మన హీరోని ఇక్కడ ఒక టీచర్ గా వచ్చిందనమాట. అండ్ ఇది ఒక స్కూల్. ఇంకా అడ్రస్ ఎక్కడ, మీరు ఎవరితో వచ్చినారు, స్కూల్ నుంచి ఇంటికి ఎంత దూరం అని చెప్పి కొంచెం పర్సనల్ గా కూడా అడిగేసరికి మన హీరోయిన్ కూడా కొంచెం ఫ్రీగానే చెప్తుంది అనమాట. నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, మేము ఇద్దరే మూవ్ అయ్యి వచ్చినాము అండ్ పలానా స్ట్రీట్ అని చెప్పేసరికి ఓ ఆ స్ట్రీటేనా, మేబీ నేను కూడా మీ ఇంటికి దగ్గరలోనే ఉన్నానేమో, ఎప్పుడన్నా కలుద్దాంలే అంటాడు. కరెక్ట్ గా అదే టైంకి బెల్ కూడా కొడేస్తారు. ఓకే అండి ఎప్పుడన్నా ఫ్రీ ఉన్నప్పుడు మీరు మీ బాయ్ ఫ్రెండ్ రండి అలా ఊరు చూపిస్తాను అని చెప్పేసరికి సరే సరే అని చెప్తుంది. వాడు కూడా కొంచెం మంచోళ్ళనే ఉన్నాడు, కానీ మంచిగా మాట్లాడేటోళ్ళే ముంచేటోళ్ళు. ఇది జస్ట్ పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. ఆ తర్వాత ఇంటికి వచ్చి చూస్తే మన హీరో ఏదో మ్యూజిక్ ని ప్లే చేస్తుంటాడు అనమాట. ఐ మీన్ ఏదో ప్రాక్టీస్ చేస్తుంటాడు. సో ఈ రోజు నైట్ బిజీ అనమాట. అండ్ నెక్స్ట్ వీక్ ఏదో కాంపిటీషన్ కి వేరే వెళ్ళాలంట. సో కావాలంటే రేపు మనం ఇద్దరం కలిసి అలా హైకింగ్ కి వెళ్దామా అని అడిగేసరికి తను కూడా సరే అని చెప్తుందో లేదో ఇంకా నెక్స్ట్ డే మార్నింగే అడవిలోకి వచ్చేస్తారు. స్టార్టింగ్ లో పచ్చని చెట్ల మధ్య ప్రశాంతంగా నడుచుకుని వెళ్తాంటే బానే ఉంటుంది. బట్ మధ్యలో మనోడు షార్ట్ కట్ నుంచి వెళ్దాము అని చెప్పి సైడ్ వచ్చి చూస్తే అక్కడ ఒక దారిలా కనిపిస్తుంది అనమాట. అండ్ దారి మధ్యలో అక్కడక్కడ కొన్ని గంటలు కనిపించేసరికి మేబీ ఇది కూడా ఒక దారేమో, వెళ్ళి చూద్దాం దారి ఉంటే ఓకే, లేదంటే ఇదే దారిని యూజ్ చేసి అట్లే బయటకు వచ్చేసి మళ్ళీ మన జర్నీని కంటిన్యూ చేద్దాం అని చెప్పి మన హీరోయిన్ కూడా ఒప్పించుకొని లోపలికి తీసుకెళ్తాడు. చూడండి ఇదిదా మనోడు చేసిన ఫస్ట్ మిస్టేక్. ఎస్, ఒక 10 నిమిషాలకే మనోళ్ళు కంప్లీట్ గా దారి తప్పిపోతారనమాట. ఎటు వెళ్తున్నారో అర్థం కావట్లేదు, ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు. సో వాడి ఇల్లు నార్త్ సైడ్ లో ఉందంట. సో ఇట్లా స్ట్రైట్ గా వెళ్ళిపోతే మన ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్తా అంటే వద్దు వద్దు టీమ్ కాసేపు వెయిట్ చేయి, వర్షం ఆగినాక వెళ్దామంటే లేదు లేదు ఇలా వెళ్తే వచ్చేస్తుంది అని చెప్పి జస్ట్ 2-3 అడుగులు వేసాడో లేదో దమ్మని చెప్పి కింద పడిపోతాడు. ఏంటంటే స్టార్టింగ్ లో చూసినాం కదా లోయ, దాంట్లో పడిపోయి ఉంటాడు అనమాట. బట్ లక్కీగా అక్కడ గంట ఉంది కాబట్టి దాన్ని గట్టిగా పట్టుకునేసింటాడు. వెంటనే మన హీరోయిన్ కూడా వచ్చి వాడిని బయటికి లాగుదాం అనుకుంటే వాడున్న వెయిట్ కి వర్షం పడేందుకు కొంచెం చెయ్యి జారేసరికి వాళ్ళిద్దరు కలిసి అదే లోయలో పడిపోతారు. అగైన్ లక్ వల్ల కింద ఎటువంటి షార్ప్ ఆబ్జెక్ట్స్ లేదు, జస్ట్ వాటర్ మాత్రమే ఉంది కాబట్టి బతికిపోయినారనే చెప్పొచ్చు. వెంటనే ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోదామంటే బయట వేరే వర్షం పడుతుంది, అందుకని చెప్పి ఇక్కడే ఉందామంటే ఆ కేవ్ వేరే క్రీపీగా ఉంది. సో ఏం చేద్దాం, అసలు ఈ ప్లేస్ ఎంత పెద్దది అని చెప్పి లైట్ గా మనోడు అరిచి చూస్తే ఆ యొక్క చుట్టూ వచ్చేసరికి అది కొంచెం పెద్దదే అని చెప్పి అర్థం చేసుకుంటారు. మొబైల్లో సిగ్నల్ కూడా లేదు కాబట్టి కాసేపు ఇక్కడే స్టే చేద్దామని చెప్పి డిసైడ్ అవుతారు. అప్పుడే మన హీరోయిన్ లైట్ గా దాహం వేస్తుంది అని చెప్పేసరికి బాటిల్లో చూస్తే కొద్దిగా మాత్రమే వాటర్ ఉంటుందన్నమాట. దాన్ని మన హీరోయిన్ కి చేసి మనోడు చుట్టూ చూసి ఆ వాటర్ ఉంది కదా అదే ఒక చిన్న గుంటలో రూట్స్ అని బయటికి వచ్చేసి చూసేందుకే కొంచెం భయంకరంగా ఉంది కదా. ఆ వాటర్ ని మనోడు తాగిన తర్వాత పర్లేదు కొంచెం బానే ఉంది అని చెప్పి కొద్దిగా వాటర్ ని ఆ బాటిల్లో కూడా స్టోర్ చేసి పెట్టుకుంటాడు. ఆ తర్వాత అక్కడ ఉన్న కొన్ని వుడ్ పీసెస్ ని పగలగొట్టి తెచ్చుకున్న లైటర్ తో ఒక చిన్న చలిమంటలా వేసుకున్న తర్వాత మన హీరోయిన్ కి లైట్ గా దప్పేస్తుందంట. సో మన హీరో తెచ్చినాడు కదా ఆ చిన్న కుంటలో నుంచి వాటర్, దాన్ని మన హీరోయిన్ కూడా తాగుతుంది. అప్పుడే మాట్లాడుతూ అవును ఆ ఎలకలు ఎగ్జాక్ట్ గా ఆ లైట్ ఉన్న బొక్కలోనే ఉంది అని చెప్పి నీకెలా తెలిసింది అంటే దానికోసం ఒక చిన్న స్టోరీలా చెప్తాడు. యాక్చువల్లీ చిన్నప్పుడు వాడి రూమ్ లో ఎప్పుడు ఏదో ఒక స్మెల్ వచ్చేది అని చెప్పి వాళ్ళ డాడీ ఎప్పుడు కంప్లైంట్ చేసేవాడంట. సో మనోడు ప్రతి ప్లేస్ ని క్లీన్ చేసేవాడు. బట్ నెక్స్ట్ డే వచ్చి మళ్ళీ అదే కంపు కొడుతుంది, ప్రాపర్ గా క్లీన్ చేయాలని చెప్పేసరికి మనోడు కూడా అన్ని ప్లేసుల్లోనూ క్లీన్ చేసింటాడు. బట్ వాడికి రాని స్మెల్ వాళ్ళ నాన్నకి ఎలా వస్తుందని చెప్పి వాడికి అర్థం కాలేదు. ఇంకా థర్డ్ డే చూసుకుంటే వాడు స్కూల్ ముగించుకుని
ఇంటికి వచ్చి చూస్తే వాళ్ళ నాన్న కళ్ళు మొత్తం రెడ్గా అయిపోయి ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆ స్మెల్ అనేది ఇప్పుడు ఇంకా దారుణంగా వస్తుంది. సో మనోడు ప్రాపర్ గా క్లీన్ చేయలేదనే కోపంతో మనోడి రూమ్ మొత్తాన్ని జల్లెడబడేసి అన్నిటిని ఎత్తి పారేసింటాడు. బట్ లాస్ట్ వరకు ఆ స్మెల్ ఎక్కడి నుంచి వస్తుందని చెప్పి ఆయన కూడా కనిపెట్టలేకపోయింటాడు. ఇంకా అట్లే రోజులు గడుస్తుంది. బట్ ఒక రోజు చూసుకుంటే వాళ్ళ నాన్న ఆ స్మెల్ ఎక్కడి నుంచి వస్తుందని చెప్పి ఎగ్జాక్ట్ గా కనిపెట్టేసి ఉంటాడు. ఎక్కడంటే ఆ వామ్ లైట్ ఉంది కదా, ఆ బొక్కలో కొన్ని ఎలకలు చనిపోయిందనమాట. దరిద్రం ఏంటంటే ఆ ఎలకలు ఎలానో లోపల వెళ్ళిపోయి ఇరుక్కునేసిందే అనుకోండి. బట్ మనోడు ఆ లైట్ వేసే ప్రతిసారి ఆ ఎలక్ట్రిసిటీ వాటి బాడీలో పాస్ అయ్యి డైలీ అవి మాడిపోతూ వచ్చేవన్నమాట. ఆ మాడిపోయిన స్మెల్ నే హీరో వాళ్ళ నాన్న కంపు కంపు అని చెప్పి మనోడిని తిట్టేవాడు. బట్ ఎందుకో ఏమో ఆ స్మెల్ అనేది మనోడికి ఒక్క రోజు కూడా వచ్చిండదనమాట. అందుకే కొత్త ఇంటికి షిఫ్ట్ అయినప్పుడు ఎగ్జాక్ట్ గా ఎలకలు ఎక్కడుంది అని చెప్పి కనిపెట్టేస్తుంటాడు. ఓకే, ఇంతవరకు నేను చెప్పింది మనోడికి చైల్డ్హుడ్ లో జరిగిన విషయాలు. బట్ ఇప్పుడు రీసెంట్ గా అడల్ట్హుడ్ లో ఏం జరిగిందనే విషయాలు ఎవ్వరికి చెప్పలేదన్నమాట. ఇప్పుడే ఫస్ట్ టైం మన హీరోనిగా చెప్తాడు. విషయం ఏంటంటే ఈ అమెరికన్స్ మామూలుగా తెలిసిందే కదా, ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మా నాన్న వదిలేసి వాళ్ళు సపరేట్ గా వెళ్ళి వాళ్ళు సంపాదించుకొని వాళ్ళు చదువుకుంటారు. అలా మన హీరో కూడా వాళ్ళ ఇంటి నుంచి సైడ్ వచ్చేసి ఉంటాడు అనమాట. బట్ ఓ రోజు వాళ్ళ అమ్మా నాన్నని చూద్దామని చెప్పి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మా నాన్న రూమ్ నుంచి చిన్నప్పుడు ఆ ఎలక చనిపోయినప్పుడు ఎలాంటి కంపు వచ్చేదో మనోడికి తెలియదు. ఇన్ కేస్ మనోడు దాన్ని స్మెల్ చేసింటే దానికన్నా ఇప్పుడు 100 రెట్లు ఎక్కువ స్మెల్ వాళ్ళ అమ్మా నాన్న రూమ్ నుంచి వస్తుందంట. సో ఏమైందని చెప్పి నిదానంగా డోర్ ఓపెన్ చేసి చూస్తే వాళ్ళ నాన్న ఎప్పుడో చనిపోయినాడు. దాన్ని యాక్సెప్ట్ చేసుకోలేని వాళ్ళమ్మ మెంటలీ డిస్టర్బ్ అయి ఉంటుందన్నమాట. అందుకే పక్కనే ఆయన శవం ఉన్నా కూడా ఒక క్రీపీ స్మైల్ ఇచ్చింటుంది. యాక్చువల్లీ సేమ్ ఈ స్మైల్నే మన హీరో ఆ రోజు నైట్ పనుకున్నప్పుడు ముందరేదో భయంకరంగా ఉందని చెప్పి మన హీరోయిన్ చెప్పింటుంది కదా, అది వాళ్ళమ్మే అనమాట. ఆ తర్వాత వాళ్ళ అమ్మ కూడా చనిపోయినట్టుంది. బట్ ఎలా చనిపోయింది అని చెప్పి అంత డీటెయిల్గా చెప్పలేదనమాట. కానీ ఇంత భయంకరమైన కథను ఇలా గుహలో ఒంటరిగా ఉన్నప్పుడు చెప్పేది. ఇంకా నైట్ కూడా అయిపోతుంది కాబట్టి వాళ్ళు అక్కడే పనుకునేస్తారనమాట. బట్ ఒక మిడ్ నైట్ టైంలో చూసుకుంటే ఏదో ఒక క్రియేచర్ వీళ్ళ దగ్గరకు వస్తున్నట్టు చూపిస్తారు. ఎందుకంటే అది వచ్చేటప్పుడు దగ్గరున్న ఆకులన్నీ ఎగిరిపోతుంది. అండ్ టక్కన్ మన హీరో లేచేసరికి ఏదో ఉన్నట్టు కనిపిస్తుంది. బట్ ఏంటని చెప్పి కనిపించదు అనమాట. దానివల్ల భయపడిపోయిన వాడు వెంటనే ఊపిరి పీల్చుకుని వదులుతుంటాడు. అలా ఊపిరి పీల్చుకునేటప్పుడు మన చెస్ట్ లైట్ గా లోపలికి పోయి బయటకు వస్తుంది కదా, సేమ్ అలానే ఆ గుహ కూడా ఊపిరి పీల్చుకుంటున్నట్టు కనిపించేసరికి భయపడిపోయిన వాడు మిల్లీ అని చెప్పి పక్కన మన హీరోని చూస్తే తానేదో ఫిట్స్ వచ్చినట్టు గిలగిలా అనుకుంటునేసరికి టక్కని లేచి చూసిన వాడికే తెలుస్తుంది ఇదంతా వాడి కళ అని. సరే బయటికి వెళ్దామని చూసా అంటే అప్పుడే వాళ్ళిద్దరి కాలు ఏదో గమ్మేసి అతికిచ్చినట్టు అతుక్కొని ఉండేసరికి ఏంది ఇది, మేబీ ఇక్కడ ఉన్న ఫంగస్ వల్ల కాలు అతుక్కుందేమో అని చెప్పి లైట్ గా పెయిన్ ఉంటుంది. అయినా కూడా కొంచెం కష్టపడి వాళ్ళిద్దరి కాలే సపరేట్ చేస్తారు. ఆ తర్వాత ఎక్కేందుకు కొంచెం వీలుగానే ఉంటుందన్నమాట. సో ఈజీగా ఎక్కేసి ఇంటికి కూడా వచ్చేస్తారు. నైట్ అంతా అక్కడ ఎక్కడ అని చెప్పి ఆకుల మధ్య పనుకున్నారు కదా. ఈ రోజు వేరే టౌన్ కి వెళ్ళి ఏదో సరుకులు తీసుకురావాలంట. సో ఫస్ట్ మన హీరోయిన్ స్నానం చేసేసి ఉంటుందన్నమాట. నిన్న నైట్ ఆ రాళ్ళ మధ్య అక్కడ ఎక్కడ పనుకున్నాం కదా, సో లైట్ గా మెడపట్టేసినట్టుంది. సో కొంచెం మసాజ్ చేస్తావా అని చెప్పేసరికి మన హీరో కూడా దగ్గరికి వస్తాడు. బట్ చేతులు పెట్టేందుకే ఎందుకో ఆలోచిస్తాడు. సరే అని చెప్పి చేతులు పెట్టిన తర్వాత అలా మసాజ్ చేస్తుంటాడు చూడండి. అప్పుడు ఏదో ఒక డ్రగ్ తీసుకున్నప్పుడు ఒక రకమైన హైప్ వస్తుంది కదా, అలా ఫీల్ అవుతుంటాడు. ఆ మత్తులో తెలియక గట్టిగా నొక్కేసరికి రే వదలరా అని చెప్పి వదిలించుకున్న తర్వాత ఏరా ఏమైందిరా అంటే యాక్చువల్లీ ఎందుకు అలా చేసినాడు అని చెప్పి వాడికి కూడా తెలియదనమాట. సో సారీ నేను లైట్ గా టైర్డ్ అయినాను కదా, సో తెలియక నొక్కేసినాను అని చెప్పేసరికి సరే నువ్వు స్నానం చేసిన తర్వాత నువ్వు ఇక్కడే రెస్ట్ తీసుకో, నేను ఒక్కదానే టౌన్కి వెళ్ళి కావాల్సింది తీసుకొస్తా అని చెప్పి తను బయలుదేరేస్తుంది. సరే అని చెప్పి మనోడు స్నానం చేసుకునేందుకు అని చెప్పి లోపలికి వెళ్తాడు. బయట మన హీరోని చూసుకుంటే తను కార్ లో ఉంటుందా, అక్కడి నుంచి రైట్ వెళ్తుంది చూడండి. వెంటనే వాడి కాన్షియస్ ని కోల్పోయి డమ్ అని చెప్పి రైట్ సైడ్ వెళ్ళి గుద్దుకుంటాడు. ఆ తర్వాత తను లెఫ్ట్ వెళ్ళేసరికి వాడి కాన్షియస్ లేకుండా దమ్మని చెప్పి ఆ పక్క ఈ పక్క అని చెప్పి తను ఏ డైరెక్షన్ లో అయితే వెళ్తుందో వాడు కూడా అదే డైరెక్షన్ లోకి వెళ్ళి బలంగా గుద్దుకుంటాడు. అలా తను స్ట్రైట్ గా వెళ్తా ఉంటుంది చూడండి. ఏదో ఒక ఫోర్స్ వాడిని లాగుతున్నట్టు వాడు కూడా వాడి తలను ఫోర్స్ గా గోడ మీదకి పుష్ చేస్తుంటాడు. ఎంత ఫోర్స్ అంటే ఒక స్టేజ్ కి ఆ టైల్సే క్రాక్ వచ్చేసిందంటే అర్థం చేసుకోండి. అలా ఎప్పుడైతే తను ఒక రేంజ్ దాటిన తర్వాత అప్పుడే వాడు మళ్ళీ నార్మల్ అవుతాడు. మళ్ళీ వాడి కాన్షియస్ లోకి వాడు వస్తాడు. చూస్తే తలంతా రక్తం ఉండేసరికి భయపడిపోయిన వాడు వెంటనే హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ దగ్గర జరిగిన విషయం మొత్తం చెప్తాడు. ఇంక్లూడింగ్ వాళ్ళ హైకింగ్ కి వెళ్ళింది, లో పడిపోయింది, నైట్ అంతా కేవ్ లో స్టే చేసిన విషయంతో సహా. ఆయన ఆ టెస్ట్ ఈ టెస్ట్ అని చెప్పి అన్ని టెస్టులు చేసిన తర్వాత ఏం లేదని తెలిసేసరికి మేబీ మీ అమ్మకు వచ్చినట్టు యాంగ్జైటీ ఫీలింగ్ లాగా లేదంటే ఏదైనా పానిక్ అటాక్ లా మీ అమ్మకు వచ్చినట్టు నీకు వచ్చిందా అంటే లేదు మా అమ్మకు వచ్చింది నాకు ఏది రాలేదు అనేసరికి సరే ప్రస్తుతానికి టాబ్లెట్ వాడు అని చెప్పి టాబ్లెట్ ఇస్తాడు.
ఎంతైనా మీరిద్దరు లక్కీ అబ్బా. రీసెంట్ గానే ఒక కపుల్ సేమ్ అలానే హైకింగ్ అని చెప్పి ఆ అడవికి వెళ్ళి మీరు ఏ లోయలో అయితే పడిపోయినారో వాళ్ళు కూడా అక్కడికే వెళ్ళి ఆ తర్వాతే వాళ్ళిద్దరూ మిస్ అయిపోయినారు. ఇప్పటికీ వాళ్ళ కోసం వెతుకుతానే ఉన్నారు. ఇప్పటికీ ఆ కేసు నడుస్తూనే ఉంది అని చెప్పేసరికి అవునా అని చెప్పి మనోడు వాళ్ళ డీటెయిల్స్ తీసుకుని ఇంటికి వచ్చి వాడు గూగుల్ చేసా అంటే కరెక్ట్ గా మన హీరోయిన్ చేసి ఏరా ఇంకొక అమ్మాయి ప్రొఫైల్ చూసాను ఏంటి కదా అంటే అట్లా కాదబ్బా యాక్చువల్లీ వీళ్ళు ఒక కపుల్ వీళ్ళు రీసెంట్ గా ఇలా తప్పిపోయినారు అని చెప్పేసరికి అవునా అని చెప్పి వీళ్ళిద్దరూ మాట్లాడుతుంటే అప్పుడే ఎవరు ఇంటి డోర్ ని కొడుతున్నట్టు సౌండ్ వినిపిస్తుంది. ఎవర్రా అని వెళ్ళి చూస్తే ఆ జేమీ గాడు. వాడు ఆల్రెడీ చెప్పినాడు కదా వాడు ఈ నైబర్హుడ్ లోనే ఉన్నాడు అని చెప్పి. సో పక్కిల్లేంట మాట్లాడిద్దామని చెప్పి వచ్చినాడంట. వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో రాకుండా ఒక వైన్ బాటిల్ తీసుకుని వచ్చేసరికి సరే రండి అందరూ కలిసి డిన్నర్ చేద్దామని చెప్పి ఓ 2-3 సార్లు అడిగేసరికి సరే అని చెప్పి వాడు కూడా లోపలికి వచ్చేస్తాడు. ఇంకా వాళ్ళ ముగ్గురు కలిసి తింటా అంటే అప్పుడే మన హీరోయిన్ ఆ హైకింగ్ వెళ్ళిన విషయం వాళ్ళ లోయలో పడిపోయిన విషయం నైట్ అంతా ఆ ప్లేస్ లో సర్వైవ్ అయిన విషయం అవన్నీ చెప్తా అంటే మధ్యలో మన హీరో ఏమో నాకేమో ఆ ప్లేస్ లో ఏదో ఒక కల్ట్ గ్రూప్ ఉందేమో అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడక్కడ గంటలు అక్కడక్కడ కొన్ని వుడ్ పీసెస్ వాటర్ ఇవన్నీ చూస్తుంటే నాకు అదే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది అంటే ముందు ఆ ప్లేస్ లో ఒక చర్చ్ ఉండేది. ఆ తర్వాత అది కూలిపోయింది. అప్పటి నుంచి ఎవరు ఆ ప్లేస్ కి వెళ్ళట్లేదు. ఇంతే నాకు తెలుసు అని చెప్పేసి సరే సరే ఇప్పటికే లేట్ అయింది నేను వెళ్తా అని చెప్పి వాడు టాటా చెప్పేసి వెళ్ళిపోతాడు. వాడు వెళ్ళిన తర్వాత ఆల్రెడీ మనోళ్ళు ఇద్దరు మంచిగా తాగినారు. అండ్ ఇప్పుడు వేరే కొంచెం మంచి మూడ్ లో ఉండేసరికి వాళ్ళిద్దరూ అట్లే కిస్ చేసుకుంటుంటారు. బట్ మధ్యలో వాళ్ళిద్దరి పెదాలు అతుక్కునేసరికి మన హీరోని ఏమనుకుంటుందంటే మనోడు కావాలని కొరికేసినాడేమో అని చెప్పి నచ్చకపోతే ముఖం మీదే చెప్పారా ఇలా అంతా చేయద్దు అని చెప్పి తను కోపంగా వెళ్ళిపోతుంది. కానీ అసలు ఏం జరిగిందో కూడా అర్థం కాక మనోడు బిక్కు బిక్కుమని చూస్తుంటాడు. ఇంకా అక్కడ సీన్ కట్ చేసి ఒక మిడ్ నైట్ ఆ టైంలో చూసుకుంటే ఇద్దరు ప్రశాంతంగా పనుకుంటారు. బట్ ఏదో సౌండ్ వచ్చిందని చెప్పి నిదానంగా మన హీరోని లేచి చూస్తే అక్కడ ఏం లేదనమాట. సరే అని చెప్పి నిదానంగా వెనక తిరిగి చూస్తే మన హీరో కళ్ళు ఆర్పకుండా మన హీరోని చూసేసరికి ఏమైంది అని చెప్పి లైట్ ఆన్ చేసి చూస్తే ఓర్ని ఏదో చెరుకు మిషన్ లోపలికి చెరుకు వెళ్తున్నట్టు తన జుట్టు మొత్తాన్ని లోట్లోకి మింగేస్తున్నాడు. ఏంటి మొదలు వదులు అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ లాగేసరికి అప్పుడే వాడే కాన్షియస్ లోకే వస్తాడనమాట. బట్ వెంటనే వాడు కూడా తీలేకపోతాడు. అయినా కూడా ఎట్లో కష్టపడి లాగేసరికి జుట్టు అయితే వచ్చేస్తుంది. బట్ అప్పటికే కొద్దిగా జుట్టు అనేది కట్ అయిపోయి ఉంటుంది. ఇంకా అట్లే నెక్స్ట్ డే మార్నింగ్ చూసుకుంటే మనోడు టిప్ టాప్ గా రెడీ అయిపోయింటాడు అనమాట. ఎందుకంటే ఈ రోజే మనోడు బయట ఊరికి వెళ్ళి వాడు పర్ఫామ్ చేయాల్సిన డే. అందుకే మొత్తం ప్యాక్ చేసుకునేసి అద్దం ముందర చూసుకుంటా అంటే అప్పుడే ఆ పల్ల గ్యాప్ లో ఏదో ఉండేసరికి ఏంద్రని చెప్పి నిదానంగా తీసి చూస్తే ఒక లాంగ్ హెయిర్ అనమాట. ఎస్ ఆబ్వియస్లీ అది మన హీరోయిన్ దే. సరే అని చెప్పేసి మనోడు బయలుదేద్దాం అనుకుంటే మన హీరోయిన్ కి మనోని పంపించేందుకు మనసే లేదనమాట. ఎందుకంటే లాస్ట్ నైట్ జరిగిన దానికి మనోడు ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. అదే కాకుండా రీసెంట్ టైమ్స్ లో వేడే వాడు కొంచెం లోగా డిప్రెషన్ లో ఉన్నాడు. సో ఇలాంటి టైంలో ఇంత దూరం వెళ్ళేది అవసరమా అంటే లేదు ఖచ్చితంగా నేను వెళ్ళాలి అని చెప్పేసరికి సరే అని చెప్పి మన హీరోయిన్ కూడా రైల్వే స్టేషన్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోతుంది. బట్ తను వెళ్ళిన తర్వాత వాడి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ని చూసుకుంటే రకరకాలుగా ఉంటుంది. ఏదో వాడి బాడీలో నుంచి ఏదో వెళ్ళిపోతున్నట్టు దేన్నో వాడు కోల్పోతున్నట్టు అని చెప్పి ఒక రకంగా సఫర్ అవుతుంటాడు. ఇంకా అక్కడ సీన్ కట్ చేసి మన హీరోని చూసుకుంటే స్కూల్లో ఉంటుంది. కరెక్ట్ గా అదే టైంకి బిల్లు కూడా కొట్టేసరికి పిల్లలందరూ వెళ్ళిపోతారు. బట్ ఒకే ఒక అమ్మాయి మాత్రం కూర్చొని దేన్నో డ్రా చేసా ఉండేసరికి పాప ఏం చేసానావు అని చెప్పి దగ్గరికి వెళ్ళి చూసి 2 కుక్కలు అతుక్కోనట్టు డ్రా చేసి ఉంటుంది. మళ్ళీ వీడినే చూసుకుంటే ట్రైనే వచ్చి వెళ్ళిపోయింటుంది. కానీ వీడు వెళ్ళిండాడు అనమాట. మళ్ళీ చూసే లగేజ్ మాత్రం అక్కడే ఉంటుంది. వీడు ఉండడు. ఎక్కడరా వెళ్ళాడు అని చూసి నచ్చుకుంటా అంత దూరం నుంచి ఏకంగా మన హీరోయిన్ ఉంటున్న స్కూల్ దగ్గరికే వచ్చేసరికి తను వీడికి ఏమైంది ఈ టైంలో ఎందుకు వచ్చినాడు అని చెప్పి తను పరిగెత్త కిందకు వచ్చేస్తుంది. ఆల్రెడీ వాడు ఒకలా ఉన్నాడని అర్థం చేసుకుని వెంటనే వాడి దగ్గరలో ఉన్న వాష్రూమ్ కి తీసుకెళ్లి ఏమైందిరా బస్ ఏమైనా మిస్ అయిపోయిందా ట్రైన్ ఏమైనా మిస్ అయిపోయిందా లేదంటే కాంపిటీషన్ ఏమైనా క్యాన్సిల్ అయిపోయిందా హెల్త్ ఏమైనా బాగాలేదా ఏమైందో చెప్పరా అంటే నా వల్ల కాలేదు నాకేమో నీతో ఉండాలని ఉంది అని చెప్పి టక్కన కిస్ చేసేసరికి ఇంకా తనకు కూడా ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది. ఇంకా వాళ్ళిద్దరు పోయి ఆ బాత్రూమ్ లోనే గానీ చేస్తారనమాట. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే బట్ ఎట్లా చెప్పేది అర్థం కావట్లేదే. సరే ఆ విషయం జరిగింది కదా అండ్ ప్రీవియస్ సీన్స్ నుంచే మనం చూస్తున్నాము ఒకరికొకరు దగ్గర అయితే ఆ స్కిన్ అనేది అతుక్కుంటుంది. ఇప్పుడు ఏమైంటుంది అని చెప్పి నేను చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటా. ఎస్ అతుక్కొని స్టక్ అయిపోయింది అనమాట. తన్నక్కలాడతాడు చూడండి. లిటరలీ పాపం ఈ కష్టం ఎవడికి రాకూడదేమో అనిపిస్తుంది. కరెక్ట్గా అదే టైంకి ఒక పిల్లోడు వేరే అక్కడ వచ్చి నిల్చుకునేసరికి సైలెంట్గా ఉండిపోయేసరికి వాడు కూడా వెళ్ళిపోతాడు. కానీ ఖచ్చితంగా వాడు వెళ్ళినోడు ఎవరినో ఒకరిని పిలుచుకొస్తాడు అని చెప్పి అర్థమైపోతుంది. సో కష్టమైన నష్టమైన పర్లేదు అని చెప్పి కొంచెం ఓచుకుని వాడిని దొబ్బేస్తుంది చూడండి. అంతే విడిపోతారు. వెంటనే వాడు కూడా ఆ టాయిలెట్ పైన ఎక్కి కూర్చునేసరికి అప్పుడే ఆ ప్లేస్కి ఇంకొక పెద్ద ఆయన వస్తాడనమాట. ఆయన వాయిస్ వింటేనే మనగా అర్థమవుతుంది అది మరెవరో కాదు జేమీ అని. వెంటనే మన హీరోయిన్ కూడా ఏం జరగనట్టు బయటకు వచ్చేసరికి మేడం ఇది బాయ్స్ వాష్రూమ్ అని చెప్పి తెలుసు కదా అంటే సార్ కొంచెం రష్లో ఉన్నాను అందుకే ఈ వాష్రూమ్
వాష్రూమ్కి వచ్చినాను అంటే సరే సరే మేడం నెక్స్ట్ టైం నుంచి స్టాఫ్ వాష్రూమ్ నే యూస్ చేయండి అని చెప్పి వెళ్ళిపోతాడు. బట్ వెళ్ళేటప్పుడు మన హీరో కాలు కింద పెట్టేది చూసి మన హీరోని అని చెప్పి కన్ఫర్మ్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అంతే ఇంటికి రాగానే మనోని ఎట్లా అంటే అట్లా తిట్టేస్తుంది. ఇలాంటి ఒక విషయం బాయ్స్ వాష్రూమ్ లో అది కూడా స్కూల్లో జరిగింది కనుక బయట తెలిసిందే అనుకోండి తన్ని ఫైర్ చేయడం పక్కన పెట్టండి ఏకంగా బొక్కలోకే తోయేస్తారు. అయినా నువ్వు ఏదో కాంపిటీషన్కి వెళ్ళాలా అది ఇది అని చెప్పే కదా రైల్వే స్టేషన్కి పోతివి మధ్యలో స్కూల్కి ఎందుకు రావచ్చునావు అంటే వాడికి అర్థం కాలేదు. ఎందుకంటే వాడి బాడీ వాడి కంట్రోల్లో లేదనమాట. ఏదో ఒక ఫోర్స్ లాగేసరికి నేను వచ్చినానే తప్ప నేను ఇంటెన్షన్ గా రాలేదని చెప్పి ఎంతగానో చెప్పేందుకు ట్రై చేస్తాడు. బట్ మన హీరోని అర్థం చేసుకోక కోప్పడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎక్కడికంటే జేమీ ఇంటికే అనమాట. ఇలా మార్నింగ్ జరిగినందుకు సారీ అంటే ఇట్స్ ఓకే మీ అర్జెన్సీ నేను అర్థం చేసుకోగలను అని చెప్పి వాడు నిజమైన విషయం తెలిసినా కూడా తెలియనట్టే మాట్లాడతాడు. అప్పుడే మన హీరోని ముఖంలో లైట్ గా ఒక సాడ్నెస్ కనిపించేసరికి ఏమైంది అని అడిగితే ఇలా మా వాడితో చిన్న గొడవ అయింది అంటే సరే సరే కాసేపు వచ్చి ఇంట్లో టీ తాగేసి వెళ్ళండి అని చెప్పేసరికి సరే అని చెప్పి మన హీరోని కూడా వెళ్తుంది. సరే ఉండండి ఏదైనా తీసుకొస్తా అని చెప్పి వాడి కిచెన్ లోకి వెళ్ళింటే అప్పుడే మన హీరోని ఒక ఫోటో చూస్తుంది. దాంట్లో ఆ జేమీనే కాకుండా ఇంకెవడో ఉంటాడు. మేబీ వాడి ఫ్రెండో బ్రదరో అయిండొచ్చు అనమాట. అదే టైంకి వాడు వాటర్ తెచ్చిచ్చేసరికి సరే అని చెప్పి మన హీరోని కూడా తాగిన తర్వాత తను ఒక్కతే అన్ని విషయాల్ని ప్రాసెస్ చేసుకుంటాను కదా. వీడు వేరే కొంచెం మంచిగా మాట్లాడిస్తాడు కాబట్టి తన భారం మొత్తాన్ని దింపేస్తుంది. మేబీ అనవసరంగా ఈ ఊరికి వచ్చినానేమో మేబీ టిమ్కి నా పైన ఇంట్రెస్ట్ పోయిందేమో ఇలానే గొడవలు పడుతూ ఉంటే ఖచ్చితంగా ఏదో రోజు బ్రేకప్ కూడా జరిగిపోతుంది అని చెప్తా అంటే చూడండి మిల్లి మీరు నిజంగానే టిమ్ని లవ్ చేస్తున్నారు కదా అంటే అవును అంటుంది. మరి టిమ్ అంటే అతను కూడా నిజంగానే లవ్ చేస్తున్నాడు అంటుంది. అలా అయితే నేను చిన్నప్పుడు విన్న ఒక చిన్న కథ చెప్తా వినండి. ముందు కాలంలో దేవతలు మనుషుల్ని ఎలా పుట్టించేవాళ్ళు అంటే 4 చేతులతో 4 కాళ్ళతో 2 తలలతో ఇద్దరిని అతికించి పుట్టించేవాళ్ళు. అప్పట్లో వాళ్ళ పవర్స్ అనేవి చాలా ఎక్స్ట్రీమ్ గా ఉండేవన్నమాట. బట్ వాళ్ళ పవర్స్ ని చూసిన జూయిస్ ఏం చేసినాడంటే వాళ్ళిద్దరిని విడగొట్టేసినాడు. సో అప్పటి నుంచి వాళ్ళు పుట్టినప్పటి నుంచి వాళ్ళొక వేరొక హాఫ్ ని వెతకడంలోనే వాళ్ళ టైం ని సరిపెట్టేసేవాళ్ళు. బట్ వన్స్ కనిపెట్టేసే అదే అనమాట వాళ్ళ డెస్టినీ. అలాంటప్పుడు నువ్వు ఆల్రెడీ నీ అదర్ హాఫ్ ని కనిపెట్టేసినావు. సో వదిలి వెళ్ళిపోవడం అనేది అంత ఈజీ కాదు, కొంచెం ఆలోచించుకోండి అని చెప్తా అంటే మన హీరోని కూడా సరే అని చెప్పి అర్థం చేసుకుంటుంది. సరే మీరు ఒక్కరే ఇంత పెద్ద ఇంట్లో ఉంటారా అంటే లేదు యాక్చువల్లీ మేమిద్దరు కలిసే ఇంటికి వచ్చినాము అని చెప్పి వాడి స్టోరీని చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఆ ఫోటోలో ఉన్నారు కదా వాళ్ళిద్దరే అనమాట కలిసి ఈ ప్లేస్ కూర్చుంటారు. ఏదో తేడా కొడతాను కదా ఎస్ వాళ్ళిద్దరిది గే రిలేషన్షిప్ అనమాట. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుని ఈ ప్లేస్ కూర్చుంటారు అనమాట. బట్ మన హీరో హీరోయిన్ లాగే వాళ్ళు కూడా డైలీ గొడవ పడుతూ ఉండేసరికి లాస్ట్ కి ఇది వర్కౌట్ అవ్వదు అని చెప్పి వాడు మాత్రం సపరేట్ వచ్చేస్తుంటాడు. బట్ వాడి ఫింగర్స్ చూసుకుంటే 2 రింగ్స్ ఉంటుందన్నమాట. సరే ఇక్కడే ఉండండి ఇంకేదైనా జ్యూస్ తీసుకొస్తాను అంటే అప్పుడే కిటికీలో చూస్తే బయట మన హీరో ఉన్నాడు అనమాట. సో ఊరికే ఎందుకు వచ్చింది గొడవ అని చెప్పి సరే జేమీ గారు నెక్స్ట్ టైం వచ్చి మంచిగా డిన్నరే చేస్తామని చెప్పి వెంటనే మన హీరోయిన్ బయటకు వచ్చేస్తుంది. పాపం మనోడు సారీ అడిగేసరికి లాస్ట్ కి తను కూడా కన్విన్స్ అవుతుంది అనమాట. అప్పుడే మెల్లగా తన చేయిని టచ్ చేసేందుకు ట్రై చేస్తా అంటే తను కూడా పట్టుకుంటుంది. అప్పుడు తన ఫేస్ ని చూసుకున్నట్లయితే ఏదో ఒక రకమైన ఫీలింగ్. ఇంకా అట్లే నైట్ కూడా అవుతుంది. తను కొంచెం ఎర్లీగానే పనుకునేసింది అనమాట. మనోడు కంప్యూటర్ నే చూస్తుంటాడు ఎందుకంటే కాంపిటీషన్ వేరే రాలేదు కదా. సో వాడి ఫ్రెండ్ వేరే తిడతా అంటాడు. అప్పుడే అదంతా ఎత్తిపెడేసి ఆ కపుల్ మిస్ అయిపోయినారు కదా వాళ్ళ డీటెయిల్స్ చూస్తా అంటే వాళ్ళు కూడా సేమ్ అదే గుహలోనే మిస్ అయిపోయినారు అని చెప్పి అర్థమవుతుంది. అలా బెల్లని జూమ్ చేసి చూస్తుంటే డమ్ అని చెప్పి ఏదో వచ్చి గ్లాస్ గుద్దుకుంటుంది చూడండి. వాడే ఎగిరి పడతాడు. ఎవర్రా అని చూస్తే ఆ పక్క ఉన్నదేమో మన హీరోయిన్. తను కాన్షియస్ లో ఉందో లేదో తెలియదు కానీ కాసేపు ఆగితే మాత్రం ఆ గ్లాస్ నే పగలు కొడుకుని వచ్చేస్తుంది అర్థం చేసుకుని నిదానంగా ఆ డోర్ ని ఓపెన్ చేసాడో లేదో దమ్ అని చెప్పి వాడి మీద పడిపోయి వాడి బాడీ లోపలికి వెళ్ళిపోదామని చెప్పి ట్రై చేస్తూ ఉంటుంది. మనోడు మిల్లి అని చెప్పి ఎంతగానో లేపేందుకు ట్రై చేస్తాడు. బట్ వర్క్ అవ్వకపోయేసరికి లాస్ట్ కి చంపగా ఒక్కడిసారి చూడండి ఇప్పుడే తను కాన్షియస్ లోకే వస్తుంది. ఏం చేస్తానవరా నన్ను ఎందుకు రాకుంటున్నావంటే అసలు నువ్వెలా ఈ ప్లేస్కి వచ్చినావంటే తనకు కూడా గుర్తులేదనమాట. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కూర్చొని మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. సరే ఎలా నా రూమ్కి వచ్చినావంటే మేబీ నిద్రలో నడుచుకుంటా వచ్చినానేమో అంటే చూడు చిన్నప్పటి నుంచి నీకు నిద్రలో నడిచే అలవాటే లేదు, అలాంటప్పుడు ఇప్పుడు మాత్రం సడన్ గా ఎలా వచ్చింది అంటే అదే నాకు అర్థం కాలేదు అంటే లేదు నాకు క్లియర్ గా అర్థమైంది. ఆ కేవ్ దగ్గర మిస్ అయిపోయిన కపుల్ కి ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఎగ్జాక్ట్ గా మనకు కూడా అలానే జరుగుతుంది అంటే లేదు నేను బానే ఉన్నానే అంటే నువ్వు ఇప్పుడు బానే ఉంటావు బట్ నీ బాడీ రెస్ట్ తీసుకున్నప్పుడు నీ బాడీ నీ కంట్రోల్లోనే ఉండదు. నేను దాన్ని ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసినాను, నువ్వు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేసినావంటే లేదని చెప్పి మన హీరోని అస్సలు ఒప్పుకోదనమాట. సరే ఆ రోజు మనం గుహలో పనుకున్నప్పుడు నెక్స్ట్ డే లేచి చూస్తే మన ఇద్దరి కాళ్ళు అతుక్కునేసింది. ఎందుకో తెలుసా అంటే ఏముంది ఏదో ఒక పాచో ఏదైనా ఫంగస్ అతుక్కుంటుంది అందుకే అతుక్కొని ఉంటుంది మళ్ళీ సపరేట్ అయిపోయింది కదా అంటే సరే ఈ విషయం వదిలే. స్కూల్లో మనం ఇద్దరం ఒకటిగా ఉన్నప్పుడు అప్పుడు అతుక్కుపోయింది అప్పుడు స్టక్ అయిపోయింది దానికి రీజన్ చెప్పు అంటే ఓ అందుక చాలా రోజుల తర్వాత జరిగింది కదా మేబీ అలా జరిగేందుకు ఛాన్స్ ఉందేమో
వస్తుందేమో అంటే సరే ఇవన్నీ వదిలేయి, నేను చేయి పెట్టినాను కదా ఎగ్జాక్ట్ గా నువ్వు కూడా అలానే పెట్టు, బట్ ఒక అడుగు దూరంలో పెట్టు, ఆ తర్వాత ఏం జరుగుతుందో నువ్వే చూడు అని చెప్పి ఏదో ప్రూవ్ చేయడానికే చెప్తాడు. బట్ తను అదేది పట్టించుకోకుండా అదేం లేదు నేను ఇక్కడి నుంచి వెళ్తాను ఆల్రెడీ హెడ్ఏక్ గా ఉంది అని చెప్పి తను ఆ రూమ్ నుంచి వెళ్ళిపోదాం అనుకుంటుంది. బట్ ఏదో ఒక ఫోర్స్ వల్ల ఏదో ఒక కారణం వల్ల ఆగిపోతుంది. చూడు మిల్లి, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నావు, బట్ ఏదో ఒక ఫోర్స్ నిన్ను వెళ్ళకుండా ఆపుతుంది, అవునా కాదా అంటే తను సైలెంట్ గా ఉంటుంది. బట్ మనోడు చెప్తాండేది ఎగ్జాక్ట్ గా జరుగుతుంది అని చెప్పి తనకు కూడా తెలుస్తుంది అనమాట. చూడు మనకు ఆ కేవ్ లోనే ఏదో జరిగింది, సో ఖచ్చితంగా దానికి ఆన్సర్స్ అనేది అక్కడే ఉంటుంది. రేపు మార్నింగే నేను ఆ ప్లేస్కి వెళ్ళి ఏదోటి కనుక్కుంటాను అంటే చూడు నువ్వు కావాలంటే నువ్వు ఒక్కడే వెళ్ళు, బట్ మళ్ళీ తిరిగే రావద్దు అని చెప్పి తను సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తను వెళ్ళిన తర్వాత చూడండి అప్పుడే తను దమ్ముని చెప్పి ఆ గ్లాస్ డోర్ మీద గుద్దుకుంటుంది కదా, అప్పుడు లైట్ గా ముక్కు పగిలి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఆ రక్తం అనేది లైట్ గా టేబుల్ పైన కూడా పడి ఉంటుంది. బట్ తను వెళ్ళిన తర్వాత రక్తం కూడా మనోడి వైపుకు వస్తున్నట్టు చూపిస్తారు. ఓర్ని ఇవన్నీ మనోడికి మాత్రమే కనిపించాలా, సరే ఏదో ఒకటి ఇంకా నైట్ వేరే అయింది కాబట్టి తను మనోడిని రూమ్ లోకి రానివ్వలేదన్నమాట. సో తను కింద ఉన్న రూమ్ లో పనుకుంటే సేమ్ అదే ఫ్లోర్ లోనే మనోడు వాడి రూమ్ లో పనుకుంటాడు. బట్ ఒక మిడ్ నైట్ ఆ టైంలో ఎవరో మనోడి బాడీని లాక్కెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఎవర్రా అని చెప్పి నిదానంగా లేచి చూస్తే ఎవ్వరు లేదు, వాడి బాడీనే మన హీరో నేను రూమ్ దగ్గరికి లాక్కెళ్తాంది. వెంటనే మనోడు చేతులు కాళ్ళు అది ఇది అని చెప్పి అడ్డేసి ఎట్లో ఆపేశాడనమాట. ఇప్పుడు మనోడు ఆగిపోయినాడు. బట్ అట్లే ఆ రూమ్ లో చూసుకుంటే ఇప్పుడు మన హీరోయిన్ వంత అనమాట. అట్లే ఆ డోర్ తీసుకుని వస్తుంది చూడండి, అక్క మంచిగానే రావచ్చు కదక్క, ఏదో దెయ్యంలాగా తల కిందులుగా అట్లే దమ్ముని చెప్పి నిదానంగా వస్తుంటుంది. మిల్లి దగ్గరికి రాకు, ఏదో దాన్ని గట్టిగా పట్టుకుని అక్కడే ఉండు అని చెప్పి ఎంతగానో చెప్పేందుకు ట్రై చేస్తాడు. బట్ తన బాడీ అస్సలు తన కంట్రోల్లో లేదనమాట. సో అట్లే దగ్గరికి వచ్చి వాడి చెయ్యిని పట్టుకుంటుంది చూడండి, ఓర్ని 2 చేతులు లోపలికి వెళ్ళిపోతుంది. అదేదో పాట ఉంది చూడండి, కళ్ళల్లో కళ్ళు పెట్టి చంపకే అన్నట్టు, అలా వాళ్ళ బాడీనే వాళ్ళ చేతుల్లో చేతులు పెట్టి చంపేసేలా ఉంది. వెంటనే ఆ డ్రాలో టాబ్లెట్ ఉంది ఎత్తుకొని చెప్పేసరికి తను కూడా ఎట్లా కష్టపడి ఆ డ్రాని తీయేసి దాంట్లో ఆ టాబ్లెట్ ని కనిపెట్టేసి కింద చల్లుతుందో లేదో వెంటనే వాళ్ళిద్దరూ దాన్ని తినడం స్టార్ట్ చేస్తారు. అదేంటంటే మజిల్ ని రిలాక్స్ చేస్తుందంట. ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్స్ లో పుల్ చేద్దామని చెప్పేసరికి ఇద్దరు లాగేందుకు ట్రై చేస్తారు. ఓకే వర్కౌట్ అయ్యేలానే ఉంటుంది. బట్ ఆ టాబ్లెట్స్ వల్ల లేకుంటే దేని వల్ల తెలియదు కానీ ఇద్దరు ఒక్కసారిగా అన్కాన్షియస్ అయి పడిపోతారు. బట్ లేచి చూస్తే మనోడి చేతులు కాళ్ళు కట్టేసి ఉంటుంది. స్టిల్ ఇంకా వాళ్ళిద్దరి చేతులు అతుక్కొనే ఉంటుంది. ముందరగా కట్టర్ కనిపించేసరికి అంతే మనోడి గుండె చల్లగైపోతుంది. మిల్లి ఏం చేయాలనుకుంటున్నావు, ఎందుకు ఆ కట్టర్ అంటే యాక్చువల్లీ తను అన్ని రకాలుగానూ ఆ చేతుల్ని సపరేట్ చేసేందుకు ట్రై చేసి ఉంటుంది. బట్ ఏది వర్కౌట్ అవ్వలేదు. అసలు ఆ చేతులు ఇంకా ఎందుకో ఎక్స్ట్రాగా అతుక్కోలేదు అంటే ఆ టాబ్లెట్స్ వల్ల మాత్రమే. సో ఆ టాబ్లెట్స్ మన మజిల్స్ ని రిలాక్స్ అయ్యేలా చేసింది. బట్ వాటి పవర్ కనుక పోయింది అనుకో మళ్ళీ మన బాడీ మొత్తం అతుక్కునేసింది. ఎప్పుడు ఇలానే ఉండాల్సి వస్తుందా అని చెప్పేసరికి ఫస్ట్ లో వాడు ఒప్పుకోడు. బట్ మళ్ళీ అవి అతుక్కునేలా ఉండేసరికి సరే స్టార్ట్ చేయంటాడు. జస్ట్ ఇమాజిన్ చేయండి, 2 చేతులు అతుక్కునేసింది, దాన్ని కట్ చేయాల్సింది కూడా వాళ్ళే అన్నప్పుడు ఎట్లుంటుంది. లిటరలీ నరకాన్ని అనుభవిస్తారు. లాస్ట్ గేట్లో కట్ చేసి ఆ చేతుల్ని సపరేట్ చేస్తారు. మళ్ళీ ఎక్కడ అతుక్కునేసారేమో అని చెప్పి దూరంగానే కూర్చొని తింటారనమాట. అలా తిన్న తర్వాత టాబ్లెట్స్ చూసుకుంటే జస్ట్ 2 గోళీలు ఉన్నాయి కాబట్టి ఇవి ఏమాత్రం సరిపోదు. సో వెంటనే హాస్పిటల్కి వెళ్దామని చెప్పి మన హీరోయిన్ చెప్తుంది. బట్ మన హీరో ఏమో హాస్పిటల్కి వెళ్తే జస్ట్ టెంపరీ సొల్యూషన్ మాత్రమే దొరుకుతుంది. అదే ఆ కేవ్ దగ్గరికి వెళ్తే అసలు ఆన్సర్ ఏంటి తెలుస్తుంది అంటే మన హీరోయిన్ ఏమో హాస్పిటల్ అంటుంది, మనోడేమో గుహ అంటాడు. లాస్ట్ కి మన హీరోయిన్ హాస్పిటల్ కి వెళ్దామని చెప్పి డిసైడ్ అవుతుంది. బట్ కార్ కీస్ లేదనమాట. ఎక్కడ ఉందంటే ఆ జేమీ ఇంట్లో మర్చిపోయి వచ్చేసి ఉంటుంది. సో మన హీరోయిన్ అక్కడికి వెళ్తుందో లేదో మనోడు ఇక్కడే ఉంటానని చెప్పి చెప్తాడు. బట్ తను వెళ్ళగానే వెంటనే రోపు టార్చ్ అన్ని తీసుకుని ఆ కేవ్ కి వెళ్ళిపోతాడు. ఈ పక్క మన హీరోయిన్ చూసుకుంటే ఆ జేమీ గాడి ఇంటికి వచ్చేసి ఉంటుంది. జేమీ అని చెప్పి ఫస్ట్ గంట కొట్టేందుకు ట్రై చేస్తుంది. ఎంత కొట్టినా వాడు బయటికి రాకపోయేసరికి కీస్ ఇంపార్టెంట్ కదా. సో వెంటనే డోర్ ఓపెన్ చేస్తే డోర్ కూడా ఓపెన్ అయిపోయేసరికి వెంటనే లోపలికి వచ్చేస్తుంది. బట్ అట్లే బయట చూసుకుంటే ఆ గంట అనేది మనం ఏ గుహలో అయితే చూసినామో సేమ్ అదే గంట అనమాట. బట్ తను నోటీస్ చేసి ఉండదు అనమాట. సో కీస్ మాత్రం తీసుకుని వెళ్ళిపోదాం అనుకుంటా అంటే అప్పుడే వాడి రూమ్ లో నుంచి ఏదో సౌండ్ వచ్చేసరికి నిదానంగా లోపలికి వెళ్ళి చూస్తే ఆ టీవీలో ఏదో ఒక వీడియో ప్లే అవుతా ఉంటుంది. దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ జేమీ గాడి పెళ్లి వీడియో అనమాట. సో దాని అలా చూపిస్తా ఉంటే ఈ పక్క మన హీరోని చూసుకుంటే ఎలానా గుహ లోపలికి వచ్చేసినాడు కదా. సో ఆ పక్క ఈ పక్క అని చెప్పి వెతుకుతా అంటాడు.
మళ్ళీ మన హీరోయిన్ చూసుకుంటే ఆ వీడియోలో ఒక పోస్టర్ ఉంటుందన్నమాట. ఇద్దరు మనుషులు అతుక్కొని చాలా దారుణంగా ఉంటారు. సేమ్ అలాంటి ఒక పోస్టరే మన హీరోకి ఆ గుహ లోపల కనిపిస్తుంది. ఏందిరా ఈ దారుణము అని చూసంటే మళ్ళీ మన హీరోయిన్ చూపిస్తారు. సక్సెస్ఫుల్ గా పెళ్లి కూడా అయిపోతుంది. ఆ తర్వాత అదే చర్చి కింద ఒక అండర్ గ్రౌండ్ లా ఏదో ఒక గుహలా ఉంటుందన్నమాట. అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిపోయి ఏదో రిచువల్స్ అన్ని చేస్తుంటారు. చూడ్డానికి ఏదో ఒక కల్ట్ గ్రూప్ లా ఉంటారు. ఎగ్జాక్ట్ గా అదే గుహలోనే అనమాట. ఇప్పుడు మన హీరో ఆ పక్క ఈ పక్క అని చెప్పి తిరుగుతున్నాడు. మళ్ళీ ఆ వీడియోనే చూసుకుంటే చేతులు కాళ్ళంతా కట్ చేసుకునేసి ఊరు చేయి ఊరు పట్టుకొని ఏదో పిచ్చి పిచ్చి రిచువల్స్ అన్ని చేస్తుంటారు. బట్ లాస్ట్ కి ఏమైంది అని చూపించకుండా టక్కని వీడియో ఆఫ్ అయిపోతుంది అనమాట. ఏంద్రా అని చూసి ఇంతసేపు మన హీరోని చూసిందంతా వెనక నుంచి ఆ జేమీ గడు చూసా ఉన్నాడు. రే ఎవర్రా మీరంతా, ఏంద్రా ఇది అంటే ఇది అద్భుతానికి ఒక ఆరంభం, దేవుడిచ్చిన వరం, మీరు ఒకటైపోండి అని చెప్పి మాటల్లో మ్యానిపులేట్ చేసి కట్ చేసేసరికి ఓర్ని సైకోనా కొడక అని చెప్పి వాడిని అక్కడే తొబ్బేసి పరిగెత్త బయటికి వచ్చేస్తుంది. అట్లే ఈ పక్క మన హీరోని చూసుకుంటే నిదానంగా వెతుక్కుంటా వెళ్తున్నాడు కదా, అప్పుడే ఏదో చేయొచ్చి లాగేసరికి దమ్మని చెప్పి కింద పడిపోతాడు. బాయ్ డైరెక్టర్స్ కి ఈ మేకప్ ఆర్టిస్టులకి ఎక్కడి నుంచి ఆ క్రీపీ థాట్స్, ఎక్కడి నుంచి ఆ క్రీపీ ఇమాజినేషన్ వస్తుందో ఏమో తెలియదు కానీ అదితో ఒక క్రియేచర్ వస్తుంది గైస్. చూడ్డానికే చాలా వికారంగా, చండాలంగా, డిస్గస్టింగ్ గా ఉంటుంది. సబ్స్టాన్స్ మూవీ చూసే మా వాళ్ళు ఇంకా సీదా తినట్లేదు. ఈ క్రియేచర్ ఎలా ఉందంటే ఎవరో ఇద్దరు అతుక్కుంటారబ్బా, అది కూడా నేకడ్గా. చూడ్డానికి చాలా డిస్గస్టింగ్ గా ఉంటుంది. నాకు తెలిసి వీళ్ళు మరెవరో కాదు, వాళ్ళెవరో కపుల్ ఆ అడవిలో తప్పిపోయినారు, ఆ గుహ దగ్గర తప్పిపోయినారు అని చెప్పి మనం స్టార్టింగ్ సీన్ లో అంతా విన్నాం కదా. బట్ ఎందుకు ఇంత వికారంగా ఉన్నారన్నదే అర్థం కావట్లేదు. ఇంకా నిదానంగా మనోడి దగ్గరికి వస్తా అంటే నన్ను వదిలేనరా నాయన అని చెప్పి ఒక కత్తితో ఒకటి చేసి వాళ్ళని సైడ్ తొబ్బేసి ఆ కత్తిని తీసుకొని పరిగెత్తా బయటికి వచ్చేస్తాడు. ఆ తర్వాత ఆ కత్తిని చూసి ఏమనుకున్నాడో ఏమో తెలియదు కానీ అక్కడి నుంచి పరిగెత్తా ఇంటికి వచ్చేసింటే కరెక్ట్గా అదే టైంకి మన హీరోయిన్ కూడా ఆ జేమీ గాడి ఇంటి నుంచి తప్పించుకొని బయటికి వచ్చేసింది అనమాట. మనోని చూడగానే దగ్గరికి రావద్దు, అక్కడే ఉండు, ఇదేదో ఆ కల్ట్ గ్రూప్ పాస్ చేసిన శాపంలా ఉంది, మనుషులందరూ అతుక్కుపోతున్నారు, నువ్వు అక్కడే ఉండు అని చెప్పేసరికి మనోడికి కూడా కథ అర్థమైపోతుంది అనమాట. సో మనోడు కూడా దగ్గరికి రాకుండా అక్కడే ఉంటాడు. బట్ ఏదో ఒక ఫోర్స్ వాళ్ళిద్దరిని ఫోర్స్ఫుల్ గా దగ్గరికి లాగుతా అంటే మనోడేమో అదేదో ఒక రాడ్ ని గట్టిగా పట్టుకునేస్తాడు, మన హీరోనేమో అదేదో చెట్టుని గట్టిగా పట్టుకునేస్తుంది. కానీ ఇలానే ఎంతసేపు అంటే అంతసేపు ఉండలేరు కదా. సో మన హీరోనే లేచి యాక్చువల్లీ నాకు దీనికి ఒక సొల్యూషన్ దొరికింది అని చెప్పి నిదానంగా కింద కూర్చొని స్టార్టింగ్ సీన్ లో మన హీరోని ప్రపోజ్ చేసి ఉంటుంది కదా, అలా వీడు కూడా ప్రపోజ్ చేస్తాడనమాట. చూడు మిల్లి, నా జీవితంలో లేని వాటి కోసం బాధపడ్డా, రాని వాటి కోసం ఎగబడ్డా, కానీ నా జీవితంలో ఉన్న ఏకైక బంగారు బహుమతివి నువ్వు అని చెప్పి ఐ లవ్ యూ అంటాడు. వెంటనే మన హీరోయిన్ కూడా కరిగిపోయి ఐ లవ్ యూ టూ అంటుంది. కానీ ఈ విషయాన్ని ఈ టైంలో ఎందుకు చెప్తాడు అనేది మన హీరోయిన్కి అర్థం కాలేదనమాట. కానీ నెక్స్ట్ సెకండే కత్తి తీసి ఈ శాపం నుంచి ఇద్దరు అతుక్కోకుండా తప్పించుకోవాలి అంటే ఇద్దరు ప్రాణాల్లో ఎవరో ఒకరి ప్రాణం పోవాలి. అందుకే నా ప్రాణాలని నేనే తీసుకుంటా, కనీసం నువ్వైనా సంతోషంగా జీవించు అని చెప్పి కత్తి ఎత్తుకుని వాడి గొంతు కోసుకొని చనిపోదాం అనుకుంటా అంటే అప్పుడే కింద కొద్దిగా బ్లడ్ అనేది వాడి పక్క వచ్చేసరికి ఎక్కడి నుంచి వస్తుంది ఏం చూసే మన హీరోయిన్ కే వాడు చేయి కట్ చేయనాడు కదా, దాన్ని చూడగానే టక్కని పట్టుకునేస్తాడు. కానీ తనేమో నన్ను ఇలానే వదిలేయటం, కనీసం నువ్వైనా ప్రాణాలతో ఉండు అని చెప్తాంటే లేదు లేదు అని చెప్పి మనోడు ఏడుసా పెట్టుకుంటాడు. తనేమో అట్లే కళ్ళు మూయేస్తుంది. ఆ తర్వాత అక్కడ సీన్ కట్ చేసి మళ్ళీ మన హీరోయిన్ లో చూపిస్తారు. యాక్చువల్లీ బ్లడ్ ఓవర్ఫ్లో అయ్యి తను చనిపోయిందేమో అనుకున్నాను, కానీ ఇప్పుడేమో తను చూడడానికి హెల్దీగా నార్మల్ గా బాగుంది. ఎలా రా అని చూస్తే మన హీరో ఆ వూండ్ దగ్గర కరెక్ట్ గా వాడి చేయి పెట్టి రెండింటిని మెర్జ్ చేయంటాడు. ఆ తర్వాతే ఒక భారీ డిసిషన్ తీసుకుంటారు చూడండి, చనిపోయి విడిపోవడం కన్నా కలిసిపోయి జీవిస్తే ఎలా ఉంటుంది అని. ఇంకేముంది, వెనకాల సాంగ్ ప్లే చేసి వాళ్ళిద్దరూ డాన్స్ చేస్తూ ఒకటవుతారు చూడండి. నిజంగా ఈ సీన్స్ అంతా కొంచెం విచిత్రంగా భయంకరంగానే ఉంటుంది. బట్ వాళ్ళిద్దరూ కలిసిపోతున్నట్టు చూపించి ఇంకా అక్కడ సీన్ కట్ చేసి కొన్ని రోజుల తర్వాత చూసుకుంటే ఒక వయసు అయిన కపుల్ మన హీరోయిన్ ఇంటికి వచ్చి ఆ గంట కొడుతుందో లేదో ఓపెన్ చేసేదేమో మన హీరో హీరోయిన్ ఇద్దరు కలగలిపిన ఒక రూపం. అండ్ ఎండింగ్ గురించి లైట్ గా మాట్లాడుకోవాలి అంటే ఆ జేమీ గాడు వాడి బాయ్ ఫ్రెండ్ గాడు ఉన్నాడు కదా, వాళ్ళిద్దరు కూడా కలిసిపోయినారనమాట. అందుకే వాడి ఫింగర్ కి చూసుకున్నట్లయితే 2 రింగ్స్ ఉంటుంది. ఆ తర్వాత మన హీరో హీరోయిన్ కలిసిపోయినారు అండ్ హెల్దీగాను ఉన్నారు, ఓకే. బట్ మధ్యలో ఒక కపుల్ ఆ కేవ్ దగ్గర మిస్ అయిపోయి అక్కడ వాళ్ళు చాలా దారుణంగా కనిపించినారు కదా, అండ్ వాళ్ళు మాత్రం ఎందుకు మిగతా వాళ్ళలాగా కలిసిపోకుండా అలా చాలా దారుణంగానే మిగిలిపోయినారు అనేది మీరే గెస్ట్ చేసి కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, ఇలా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ప్రేమికులు నిజ జీవితంలో కూడా ఇలానే కలిసిపోతే ఎలా ఉంటుంది? జస్ట్ ఇది ఒక హైపోథెటికల్ క్వశ్చనే. బట్ ఇన్ కేస్ ఇలానే జరిగితే ఎలా ఉంటుంది అనేది మీ ఒపీనియన్ ని కింద కమెంట్ చేయండి. ఓకే గైస్, మూవీ వింత విచిత్రంగా బాగుందా?
ఓకే గైస్, ఇంకా లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, కమెంట్ చేయని వాళ్ళు కమెంట్ చేయండి, షేర్ చేయని వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అని వాళ్ళు ఫాలో అయిపోండి. ఇంకొక మంచి మూవీలో త్వరలోనే కలుద్దాం.